డే టు ప్రిపరేషన్ ఆఫ్ ప్లేస్మెంట్స్లో మనం పైథాన్లో ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఆపరేటర్స్ అన్నవి మెయిన్గా చాలా ఉంటాయి, 7 ఉంటాయి. కానీ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అయ్యేటి ఓన్లీ 4 అనమాట. సో ఆ 4 నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటంటే దీంట్లో నార్మల్గా మ్యాథమెటికల్ ఆపరేటర్స్ యూస్ చేస్తాం దీంట్లో. అంటే ఏంటి, ప్లస్ మైనస్ ఇంటూ మోడ్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. వాటిని అథమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఈజీగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ ఏ ఏమో 10 తీసుకున్నాం, బి ఏమో 3 తీసుకున్నాం. ప్రింట్ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ ప్లస్ బి, ఏ అంటే ఎంత 10, బి అంటే ఎంత 3. ఈ రెండింటిని యాడ్ ఆపరేటర్ చేస్తున్నాం. మధ్యలో ఏంటి ఆపరేటర్, ఇవి రెండు ఏంటి వేరియబుల్స్. ఇప్పుడు ఈ 10 + 3 ఎంత 13. సో ఇది యాడ్ ఆపరేటర్. తర్వాత మైనస్ సబ్స్ట్రాక్ట్ ఆపరేటర్, 10 - 3 ఎంత 7. తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేటర్, ఏ ఇంటూ బి 30. తర్వాత డివిజన్ ఆపరేటర్, డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 3.3. తర్వాత ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అన్నప్పుడు టూ డివిజన్ ఆపరేటర్స్ పెట్టాలి. అప్పుడు మనకి ఫ్లోర్ ఆపరేటర్ వస్తుంది 3. తర్వాత ప్రింట్ అంటే ఏంటంటే పర్సంటైల్ మోడ్ అంటే దీంట్లో ఏమొస్తుందంటే రిమైండర్ వస్తుంది. తర్వాత ప్రింట్ ఎక్స్పోనెంట్, మనకి ఎక్స్పోనెంట్ వాల్యూ కావాలనుకుంటే మనం డబల్ ఇంటూ, ఇప్పుడు నార్మల్ 1 స్టార్ పెడితేనేమో మల్టిపుల్ అవుతుంది. ఎక్స్పోనెంట్ కావాలంటేనేమో మనం 2 స్టార్ పెట్టుకుంటే మనకి ఎక్స్పోనెంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్ అంటే ఒక 2 ఉన్నాయి అనుకో, వాటి రెండుకి కంపేర్ చేసి ఎంత వచ్చిందని చెప్పి మనకు చెప్పేదాన్ని కంపారిజన్ ఆపరేటర్ అంటారు. తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏ తీసుకున్నాం, బి తీసుకున్నాం. ప్రింట్ ఏ ఈక్వల్స్ టు బీనా అంటే 10 = 5 కాదు. కాబట్టి ఏం రిటర్న్ అవుతుంది మనకి, ఫాల్స్ రిటర్న్ అవుతుంది. తర్వాత ఏ నాట్ ఈక్వల్స్ టు బి కదా, అంటే 10 5 ఈక్వల్ కాదు కదా. ఈ సింబల్ ఏంటంటే ఎక్స్క్లమేట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే నాట్ ఈక్వల్స్ టు అవుతుంది అనమాట. నాట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ట్రూ అవుతుంది. తర్వాత ప్రింట్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ అనేది బి కంటే గ్రేటర్గా ఉందా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటిది మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 10 అనేది పెద్దది, 5 అనేది చిన్నది. సో ఆటోమేటిక్గా మనకి ఏం రిటర్న్ అవుతుంది, ట్రూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఏమో 10, బి ఏమో 5. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, మనం ఏం కావాలని పాస్ చేస్తున్నాం, ఏ లెస్ దెన్ బి. మనము ఏ లెస్ దెన్ బి అని చెప్పి చెక్ చేస్తున్నాం. అప్పుడు ఏ లెస్ దెన్ బి కాదు, అప్పుడు ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. తర్వాత లాజికల్ ఆపరేటర్స్లో 3 ఉంటాయి. అండ్ ఆర్ నాట్. అండ్ అంటేనేమో ఇంటూ చేస్తాం, ఆర్ అంటేనేమో ప్లస్ చేస్తాం, నాట్ అంటేనేమో మనం చెక్ చేస్తాం అది ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రింట్ ఏ, ఇప్పుడు ఇక్కడ ఏమి ఎక్స్ తీసుకున్నాం, వై తీసుకున్నాం. ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ ట్రూ ఫాల్స్, ట్రూ ఇంటూ ఫాల్స్ ఏమవుతుంది, ఫాల్స్. తర్వాత టూ ప్లస్ ఫాల్స్, ఒక వాల్యూ ట్రూ ఉన్నా ట్రూ అవుతుంది. నాట్ తర్వాత నాట్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏముంది, నాట్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడ ట్రూ ఉంది. ఇప్పుడు మనకి నాట్ ఎక్స్ అని ఇస్తున్నాం. నాట్ అంటే ఏంటి, అది కావద్దని. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రూ ఉంది అంటే ఇప్పుడు మనకి ఏం రిటర్న్ చేస్తుంది, దాని ఆపోజిట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట, ఫాల్స్. తర్వాత అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే వాల్యూస్ని అసైన్ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్స్లో మనం షార్ట్ కట్స్ యూస్ చేస్తాం. ఇప్పుడు x = 5 తీసుకున్నాం, x + 2 తీసుకున్నాం. x + 2 అనేది ఎలా వర్క్ చేస్తుంది, x + 2. ఇప్పుడు x ఫస్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, x = x + 2 ఇలా వర్క్ చేస్తుంది. ఏదంటే x + 2 మనం ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. మనం దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు మనం పైన ఇక్కడ ఎక్స్ అనే వాల్యూ ఎంత తీసుకున్నాం, 5 అని తీసుకున్నాం. ఇప్పుడు 5, ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ఇప్పుడు ఎక్స్ వాల్యూ దీంట్లో కలిసి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసాం కాబట్టి మనకి ఇప్పుడు ఏంటి 5 + 2 ఏమవుతుంది, 7 అనేది వాల్యూ వస్తుంది. మనకి ఏం వాల్యూ రిటర్న్ వస్తుందంటే 7 అనే వాల్యూ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కంట్రోల్ ఫ్లోస్ ఇన్ పైథాన్ ఏంటంటే control flows allows you to control the flow of the program based on the conditions or loops. ఇప్పుడు కంట్రోల్ ఫ్లోలో ఏమవుతుందంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో దాన్ని కండిషన్లో ఎట్లా పెడతాం, అంటే మనం ప్రతిసారి ఇట్లా అని చెప్పి ఎన్ని రాసుకుంటా పోదాం, x + 2 ఎట్లా కాదు కదా. మనకి ఆన్సర్ వచ్చే వరకు ఆటోమేటిక్గా అదే రిపీట్ అవుతూ ఉండాలి. కాబట్టి మనం లూప్స్ అనేవి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నాకు ఆన్సర్ వచ్చేసింది, అప్పుడు నాకు ఆన్సర్ అనేది వచ్చేసేయాలి, ఇంకా నెక్స్ట్ అవసరం లేని అని మొత్తం అంతా ఆ కోడ్ మొత్తం రన్ కావాల్సిన పని లేదు. అందుకు మనం కండిషన్స్ అనేటివి యూస్ చేస్తాం. ఫస్ట్ ఇప్పుడు కండిషన్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయంటే ఇఫ్, ఎల్స్ ఇప్పుడు దీంట్లో ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్లో ఎలా యూస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు నా ఏజ్ 18 అనుకుందాం. తర్వాత ఇక్కడ మనం ఇఫ్ అనే కండిషన్ని యూస్ చేస్తున్నాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇది ఏ ఆపరేటర్ చెప్పండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కంపారిజన్ ఫార్ములా, అంటే అదే కావచ్చు గ్రేటర్ దెన్ లేకపోతే ఈక్వల్స్ టు 18 అయినా కావచ్చు. ఇప్పుడు ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18
కాలమ్స్ పెట్టాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మనం కండిషన్ డిక్లేర్ చేస్తాం కాబట్టి లాస్ట్ కాలమ్స్ పెట్టాలి. అండ్ ఇక్కడ ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇండెంటేషన్ అంటే 4 టాబ్స్. ఇండెంటేషన్స్ లేకపోతే మనకి ప్రోగ్రామ్స్లో ఎర్రర్స్ వస్తాయి పైథాన్లో. ఓకే, ఎప్పుడైతే ఇండెంటేషన్స్ ఇస్తారో చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. తర్వాత ఇప్పుడు మనకి ఒకవేళ నా ఏజ్ > 89 అయితే అప్పుడు నాకు ఏమైనా ప్రింట్ కావాలంటే యు ఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ కావాలి, లేకపోతే యు ఆర్ ఏ మైనర్ అని చెప్పి ప్రింట్ కావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ జస్ట్ ఎల్స్ ఇఫ్ ఎల్స్లో మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి యూస్ చేస్తున్నాం. ఇఫ్ అంటే ఏంటిది, ఒరిజినల్ స్టేట్మెంట్ వస్తుంది. ఎల్స్ అంటే ఒకవేళ ఇది కాకపోతే ఏం ప్రింట్ కావాలని చెప్పి ఏమైతే ప్రింట్ కావాలో ఆ స్టేట్మెంట్ని మనం ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. ఇఫ్ అని చెప్పి ఏజ్ ఒకవేళ గ్రేటర్ దెన్ అని ఈక్వల్ టు అయినా ఉంటే మనకి అడల్ట్ అని వస్తుంది. ఒకవేళ తక్కువ ఉంటేనేమో మనకి ఏమైనా వస్తుందంటే మైనర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నా ఏజ్ ఏంటి 18, గ్రేటర్ దెన్ 18. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా నేను ఏ వాల్యూ పాస్ చేశాను, ఇక్కడ 18 అని చెప్పి పాస్ చేశాను. 18 అని చెప్పి పాస్ చేస్తే ఇప్పుడు =18 కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుంది, యు ఆర్ అన్ అడల్ట్ అని ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ నేను ఏజ్ =11 అని చెప్పి ఇచ్చాను. 11 అనేది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, లెస్ దెన్ అవుతుంది ఏజ్లోకి. ఏజ్ తక్కువైనప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది, ఇది ప్రింట్ కాకుండా ఎల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎల్ స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. అంటే ఏమైనా ప్రింట్ అవుతుంది నాకు, యు ఆర్ ఏ మైనర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఏంటంటే దీంట్లో ఇక్కడ ఏం కండిషన్, ఇది కాకపోతే ఇదని చెప్పి మనం అక్కడ కండిషన్స్లో పాస్ చేస్తున్నాం స్టేట్మెంట్స్ అన్నవి. మరి మనకు ఇంకా చాలా స్టేట్మెంట్స్ కావాలి అన్నప్పుడు నేను ఎట్లా ప్రింట్ చేయాలి, దాన్ని సాల్వ్ చేయడానికి మనకి ఇంకొక కండిషన్ ఏముందంటే ఎలిఫ్ అనే కండిషన్ ఉంది. దీంట్లో మనం ఏం యూస్ చేస్తామంటే దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ని మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ నేను ఏమి ఇచ్చాను, 16 అని చెప్పి నా ఏజ్ ఇచ్చాను. తర్వాత ఇఫ్ ఏజ్ ఒకవేళ నా ఏజ్ ఇక్కడ నేను ఇక్కడ కోడ్ ఏమని రాశానంటే నేను ఒకవేళ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 ఉంటే అడల్ట్ అని ప్రింట్ కావాలి. ఎల్సిఫ్ ఉంటే 13, ఎల్సిఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ 13 ఉంటే టీనేజర్ అని ప్రింట్ కావాలి. వీటిలో ఇవ్వకపోతే ఇంకా నాకు ఇంకా చిన్నగా ఉంటే నాకు చైల్డ్ అని చెప్పి ప్రింట్ కావాలని చెప్పి ఇచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నేను ఏజ్ అనేది ఎంత పాస్ చేశాను, ఇక్కడ దీంట్లో ఇన్పుట్ స్టేట్మెంట్ ఎంత ఇచ్చాను, 16 అని చెప్పి ఇచ్చాను. 16 అంటే ఏంటి, ఇక్కడ 16 18 కంట కాదు, ఇంకా ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఎలిఫ్లోకి వెళ్తుంది. ఎలిఫ్లో ఏంటి, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 13 అంటే ఇది కరెక్ట్ వ్యాలిడ్ అవుతుంది, ఎందుకంటే తర్వాత 13 తర్వాత 16 వస్తుంది కాబట్టి 16. కాబట్టి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, టీనేజర్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎల్ స్టేట్మెంట్ ఎందుకు, ఇప్పుడు ఇదనే కాదు, ఇక్కడ ఎల్సిఫ్ అని చెప్పి ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. అంటే మనకు ఉన్న కండిషన్స్ బట్టి ఎన్నైతే కండిషన్స్ ఉన్నాయో అన్నిటిని ఇచ్చుకోవచ్చు. దానికి ఎన్నైతే మల్టిపుల్ కండిషన్స్ని మనం ఈ ఇఫ్ నుంచి ఎల్స్ మధ్యలో రన్ చేసుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని ఎలిఫ్ ఇంకొక స్టేట్మెంట్ ఓన్లీ ఆ కండిషన్ ఇంకో కండిషన్ కాకుండా చాలా స్టేట్మెంట్స్ రన్ చేసుకోవడానికి ఎలిఫ్ అన్నది యూస్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఫర్ లూప్ అంటే ఏంటంటే ఇది ఒక సీక్వెన్స్లో అంటే లూప్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వాల్యూ 5 వరకు ఇచ్చాను అనుకో, నా రేంజ్ 5 వరకు ఇచ్చాను అనుకో, ఇప్పుడు రేంజ్ ముందు నెంబర్స్ ఏమేమి ఉంటాయి, 0 1 2 3 4 వరకు నాకు ప్రింట్ చేస్తుంది. అంటే 0 అన్నది కూడా కన్సిడర్ చేస్తుంది, ఎందుకంటే 5 4 3 2 1 ఇవన్నీ కౌంట్ చేస్తే ఎన్నైతే 1 2 3 4 5, సో 5 ఆ రేంజ్లో అన్నీ ప్రింట్ చేస్తుంది. ఇది ఫర్ లూప్ అంటే. ఫర్ లూప్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం మళ్ళీ క్లారిటీగా. ఇలిటరేట్స్ ఓవర్ ఏ సీక్వెన్స్, లిస్ట్, స్ట్రింగ్, రేంజ్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5, ఇప్పుడు ఐ అనేది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి ఐ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ మనకి. ఇప్పుడు అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఆల్రెడీ ఇటరేట్ అయ్యి ఉంటుందో ఆ ఐ వాల్యూ అనేది ఫస్ట్ మనకి ప్రింట్ అవుతూ వస్తుంది. ఇక ఐ అనేది ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 5 ఇచ్చినాం కాబట్టి ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్టింగ్ 0 కాబట్టి 0 1 2 3 4 ఇలా అన్నీ లిటరేట్ అవుతూ వస్తాయి. నెక్స్ట్ వైల్ లూప్ అంటే ఏంటి అంటే రిపీట్ యాజ్ లాంగ్ కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయ్యే వరకు ఇదంతా ఈ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, కౌంట్ 0 అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నేను వైల్ లూప్ యూస్ చేస్తున్నాను. వైల్ కౌంట్ <5 అని చెప్పి ఇచ్చాను. <5 అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏంటి, తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ని పాస్ చేశాను. నాకు అవుట్పుట్ రావాలని చెప్పి ప్రింట్ అనే దాన్ని యూస్ చేశాను. తర్వాత కౌంట్ ప్లస్ ఇంక్రిమెంట్ చేశాను. అంటే ఇప్పుడు ఫస్ట్ నాకు ఇక్కడ కౌంట్ ఫర్లో ఏమవుతుంది, అది లూప్ కాబట్టి అట్లా తిరుగుతూ ఉంటుంది. కానీ వైల్లో మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. వైల్లో కూడా లూప్ అనేది ఉంటుంది కానీ మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. మీన్స్
0 1 2 3 4 ఎక్కడ దాకా 5 దాకా. ఇప్పుడు 0 వచ్చింది. 0 తర్వాత మన నెక్స్ట్ వాల్యూ కావాలి. నెక్స్ట్ అంటే ఏంటిది ఇంక్రిమెంట్. 0 + 1. ఇప్పుడు 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు 1 ఇక్కడ 1 ఉంది. 1 + 1 ఏమవుతుంది? 2. 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. 2 ప్లస్ ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 ప్లస్ ఇంక్రిమెంట్ బై 1 కదా. 1 కాబట్టి ఇంకేమవుతుంది? 3 అవుతుంది. ఇక్కడ +1 4 అవుతుంది. +1 5 అవుతుంది. ఇట్లా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత బ్రేక్ ఏమవుతుందంటే అక్కడ దాకా అయిన తర్వాత ఒకవేళ బ్రేక్ అనే కండిషన్ యూస్ చేసినాం అనుకో, అక్కడ దాకా స్టేట్మెంట్ అన్ని పాస్ అయ్యి ఎండ్ అయిపోతుంది. కంటిన్యూ ఏమవుతుందంటే ఏదైతే మనం ఇచ్చినామో ఆ ఒక్క స్టేట్మెంట్ రిమూవ్ చేసి తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. పాస్ అంటే అదొక ప్లేస్ హోల్డర్ టైప్, ఇంకా ఫ్యూచర్ కోడ్ కోసం. దాంట్లో అసలు ఎటువంటి చేంజెస్ జరగవు. తర్వాత ఇప్పుడు బ్రేక్కి, కంటిన్యూకి, పాస్కి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ ఫర్ I in range of 5 if I is equals to 2 బ్రేక్ ప్రింట్ I. ఇప్పుడు ఏంటి ఇక్కడ నాకు ఎక్కడ దాకా రావాలని చెప్పాను? రేంజ్ 5 వరకు రావాలని చెప్పాను. కానీ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ ఏం పాస్ చేశాను? ఇఫ్ I is equals to 2 అని చెప్పాను. అంటే ఇప్పుడు ఏంటి I is equals to 2 తర్వాత బ్రేక్ అనేది నేను పాస్ చేసేసాను. ఇప్పుడు నాకు I అనేది 2 వరకు వచ్చి తర్వాత అది కండిషన్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ 0 వచ్చింది. తర్వాత ఇక్కడ ఇది కాదు కాబట్టి ప్రింట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది. ఇది ఇక్కడ 1 లేదు కాబట్టి బ్రేక్ అనేది తీసుకోదు. కాబట్టి ఇక్కడికి వచ్చి 1 ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 2 వచ్చింది. 2 అంటే ఇప్పుడు ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇక్కడ బ్రేక్ అయిపోయి ఆ వాల్యూ అన్నది ఇవ్వదు, అంతే, అక్కడికే స్టాప్ అయిపోతుంది. అదే నెక్స్ట్ కంటిన్యూ అని ఇచ్చామంటే ఇప్పుడు ఫర్ I is equals to range అని చెప్పించాం. ఇఫ్ I is equals to 2 కంటిన్యూ అని చెప్పి ఇక్కడ ప్రింట్ అయ్యించాం. ఇప్పుడు ఇక్కడ ఏంటిది? ఇప్పుడు ఇక్కడ 0 ప్రింట్ అయింది, 1 ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇఫ్ I is equals to 2 అని చెప్పి కంటిన్యూ అని ఇచ్చాం. అంటే I is equals to 2 అన్నదాన్ని ఒక్కదాన్ని స్కిప్ చేస్తుంది. ఏదైతే 2 అనేది ఉంటుందో అది ప్రింట్ చేయకుండా స్కిప్ చేసి అండ్ నెక్స్ట్ తర్వాత రేంజ్లో ఎంత వరకు ఉందో ఆ నెక్స్ట్ వరకు ప్రింట్ అవుతుంది. అది కంటిన్యూ అంటే ఏంటో. తర్వాత పాస్ అంటే ఏం లేదు, జస్ట్ అన్నీ ప్రింట్ అవుతాయి. జస్ట్ ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు పాస్లో. జస్ట్ మనం ఒక ప్లేస్ హోల్డర్ లాగా ఫ్యూచర్ కోడ్ రాసుకోవడానికి వాటికి యూస్ చేస్తాం పాస్ అన్నది. తర్వాత ఇప్పుడు ఇందాక వరకు ఏం చూసుకున్నాం? కీ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసుకున్నాం. కండిషనల్ ఫ్లో అంటే ఏంటో చూసుకున్నాం. యాక్చువల్లీ ఇందాక రేంజ్ అంటే ఓన్లీ ఇక్కడ 5 వరకు తీసుకుంటున్నాం. ఇప్పుడు నాకు రేంజ్లో అట్లా కాకుండా నాకు ఒక 2 స్టెప్ ముందు ఉండాలి, లేకపోతే ఓన్లీ 1 స్టెప్ ఉండాలి, అంటే నాకు డిఫరెంట్ స్టెప్స్ కావాలి, మధ్యలో ఇంత గ్యాప్ కావాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం అనుకో. అలాంటప్పుడు మనం రేంజ్లో ఎలా ఇస్తాం? రేంజ్లో అన్నది డైరెక్ట్ ఇక్కడ రేంజ్ తీసుకొచ్చి 5 అంటే డైరెక్ట్ 0 to 4 వరకు ప్రింట్ అయిపోతుంది. నాకు 0 ప్రింట్ కాకూడదు, నాకు 1 నుంచి ప్రింట్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి రేంజ్కి ఒక సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ యూస్ చేస్తే మనకి ఇది వస్తుంది. సో రేంజ్ అనేది దీని సింటాక్స్ ఏంటంటే రేంజ్ ఆఫ్ స్టార్ట్ స్టాప్ స్టెప్. స్టార్ట్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే 1 నుంచి స్టార్ట్ కావాలంటే 1 నుంచి. తర్వాత స్టాప్ అంటే ఏంటి? స్టాప్ అంటే ఎక్కడికి ఎండ్ అయిపోవాలి నాకు అంటే ఇక్కడ 10. ఇందాక మనం ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎంత వచ్చింది? 5 ఇచ్చాం మనం. ఇక్కడ స్టెప్ అంటే 2. ఇప్పుడు నాకు ఇప్పుడు స్టార్ట్ ఎక్కడి నుంచి కావాలి? 1 నుంచి స్టార్ట్ కావాలి. +2 స్టెప్ ఎంత? 2 అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఇక్కడ నేను 10 వరకు తీసుకున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 వరకు తీసుకుని ఇప్పుడు నాకు 1 ప్రింట్ అవుతుంది. స్టెప్ 2 ఈ 2 వదిలేసి స్టెప్ కావాలి అంటే ఈ 4 ప్రింట్ కావాలి, మళ్ళీ 2 వదిలేసి ప్రింట్ కావాలి, మళ్ళీ 2 వదిలేసి 10 ప్రింట్ కావాలి. ఇట్లా ఆ స్టెప్ చూసుకుంటుంది అనమాట. ఇది రేంజ్ యొక్క సింటాక్స్. మనం కోడ్ రాసినప్పుడు మన యూజర్స్ని బట్టి మనం ఈ రేంజ్ అనే సింటాక్స్ని యూజ్ చేసుకోవచ్చు.